జోష్న ఫ్లాన్ తిప్పికొట్టి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర, షాక్లో పారిజాతం. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. దీపా కార్తిక్ మాటలు విన్న జోష్న అయితే నిర్ణయించుకుంటుంది, నిజమే కదా, నేను అమ్మకి ప్రాణం. నాకు ఏదైనా జరుగుతుంది అంటే తక్షణమే అమ్మ ఏం చేయడానికైనా వెనుకాడదు. ఖచ్చితంగా నేను మమ్మీని ఏదో రకంగా నా వైపు తిప్పుకోవాలి. నాకు కార్తిక్ బావకి పెళ్లి జరిగేలా చూడాలి. నేను కార్తిక్ బావని పెళ్లి చేసుకున్న తర్వాత దీపని శాశ్వతంగా దూరం చేస్తాను. దీప అడ్డు లేకుండా చూసుకుంటాను అంటూ జోష్న అయితే నిర్ణయించుకుంటుంది. ఇక ఆ ప్లాన్ ప్రకారమే ఇంటికైతే వస్తుంది. అప్పుడు ఇంతలో సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి జోష్న, గుడిలో పూజ ఎలా జరిగింది అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది, పూజేనా, చాలా బాగా జరిగింది సుమిత్ర, నేను దగ్గరుండి చేయించాను కదా, ఎంత అద్భుతంగా జరిగిందనుకున్నావు అంటూ పారిజాతం అయితే చెప్తూ ఉండగా, అదేంటి జోష్న, నిన్ను అడుగుతూ ఉంటే ఏమీ మాట్లాడడం లేదు, ప్రతిదానికి మీ గ్రానీ సమాధానం చెప్తున్నారు అంటూ అనగానే, అదే గ్రానీ చెప్తుంది కదా మమ్మీ, పూజ తనే దగ్గరుండి జరిపించాను అని, మరి ఇంకా నేనేం చెప్తాను, నాకు చెప్పే అవకాశం ఎక్కడిస్తుంది గ్రానీ, తనే అన్నీ దూసుకుపోతుంది కదా అంటూ ఇక జోష్న అంటూ ఉండగా, అవునమ్మా జోష్న, ఈ మధ్యకాలంలో మీ గ్రానీని చూస్తూ ఉంటే అసలు సంతోషపడాలో ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కాక ఆలోచించాలో తెలియడం లేదు అంటూ శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. ఏంటండి, నేను మంచి చేసినా కానీ ప్రతిదీ ఆలోచించాలి అంటూనే ఉంటారు, నేనిప్పుడు ఏమన్నానని అంటూ అనంగానే, అయ్యో నిన్నేమీ అనడం లేదు పారిజాతం, ఇంతకు ముందు నుంచి ఇదే ప్రవర్తనతో ఉండుంటే ఈ పాటికి నువ్వు ఎక్కడో ఉండేదానివి అంటున్నాను అంటూ అనంగానే, కొన్ని అలాగే అర్థమవుతూ ఉంటాయిలేండి, దేనికన్నా సమయం పడుతుంది కదా, ఇప్పటి వరకు నాది కానిది నాది అంటూ ఎలబడుతూ ఉన్నాను, ఇప్పుడే కదా అసలు నిజం తెలిసింది, ఇక మీదట ఎలా ఉండాలో అన్నీ నేను చూసుకుంటాను కదా అంటూ అనంగానే, ఏంటో ఈ పారిజాతం మాటలు ఒకటి కూడా అర్థం కాదు అంటూ శివనారాయణ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో మరొక వైపు ఇక కార్తిక్, దీప ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు, అసలు జోష్న ప్లాన్ ఏంటి, తను ఏం చెయ్యాలి అనుకుంటుంది, తన ప్రవర్తన చూస్తూ ఉంటే చాలా వింతగా కనిపిస్తుంది అంటూ అనంగానే, అవును జోష్న మళ్ళీ రూటు మార్చింది, ఇప్పుడు నా వెంట పడుతుంది, తను నన్ను పెళ్లి చేసుకోవాలి అన్న పట్టుదలతో ఉంది అంటూ ఇక కార్తీక్ అంటూ ఉండగా, తను ఆ పట్టుదలతో ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను బావా, నేను మాత్రం తనని వదిలిపెట్టను అంటూ దీప్ అయితే చెప్తూ ఉంటుంది. అయ్యో మరదలా, అంత కోప్పడకు, అంత దూరం నేనెందుకు రాణిస్తాను, ఏదో నీతో నార్మల్గా చెప్పానంతే అంటూ కార్తీక్ అయితే అనంగానే, ఏమో బావా, ఆ జోష్న సంగతి తెలిసిందే కదా, తను ఒక మూర్ఖురాలు, తను అనుకున్నది సాధించడం కోసం ఏ పని చేయడానికైనా కూడా వెనకాడదు అంటూ ఇక అనంగానే అప్పుడే కార్తీక్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు, అవును తనని ఓ కంట కనిపెడుతూనే ఉండాలి అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్, దీప ఇద్దరూ కూడా ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక జోష్న అయితే హాల్లో కూర్చుని ఉంటుంది. ఇక సడన్గా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతున్నట్టయితే నటిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో దశరథ అయితే జోష్నని పట్టుకోవడంతో అప్పుడే సుమిత్ర అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మా జోష్న, ఏమైందమ్మా, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా, మమ్మీ నాకు ఏదో అవుతున్నట్టుంది మమ్మీ, నీకోసమే నిన్నటి నుంచి ఉపవాసం ఉండి ఏమీ తినకుండా నీకోసమే కోరుకున్నాను కదా, అందుకే నీరసంగా ఉన్నట్టుంది, కానీ నేను అసలు ఉంటానో పోతానో అన్న భయంగా ఉంది మమ్మీ అంటూ చెప్తూ ఉంటుంది జోష్న. అవేం మాటలే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటూ సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది. ఏమో మమ్మీ, నువ్వు నాకొక మాట ఇవ్వు మమ్మీ, నేను ఉంటానో ఉండనని నాకు చాలా భయంగా ఉంది, అయినా ఉండనని కూడా అర్థమైపోతుంది, ఎందుకంటే నా జాతకం చూపించుకుంటే నాకు ఆయుష్ తీరిపోయిందని, ఇక నేను బ్రతకనని చెప్పేశారు,
ఆ గురువుగారు చెప్పిన మాట ఎప్పటికీ కూడా పొల్లుపోదు కదా. కానీ నా మెడలో తాళి కట్టించుకుంటే ఆయుక్షీణం ఉండదని, బ్రతికే అవకాశం ఉంటుందని చెప్పారు. నేను బ్రతకాలి అంటే నా మెడలో ఎవరో ఒకళ్ళు తాళి కట్టాలి. ఎవరో ఒకరి చేత నేను ఇప్పుడు తాళి కట్టించుకోలేను. నేను చిన్నప్పటి నుంచి బావనే కదా కోరుకున్నాను. బావ చేతే తాళి కట్టించుకుంటాను మమ్మీ. ఒకవేళ ఆ సిద్ధాంతి గారు చెప్పినట్టే నాకు ఆయుష్ పెరుగుతుందేమో, నేను బ్రతుకుతానేమో, నా కోరిక తీర్చు మమ్మీ అంటూ జోష్న అయితే అడుగుతూ ఉంటుంది. అదేంటి జోష్న, మాకు తెలియకుండా నువ్వు గురువుగారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు? నీకు గురువుగారు ఇవన్నీ ఎప్పుడు చెప్పారు అంటూ అడుగుతూ ఉండగా, అది నేను మొన్ననే కలిశాను, అప్పుడు ఈ విషయం చెప్పారు. గురువుగారు చెప్పినట్టే అన్నీ జరుగుతున్నాయి అంటూ జోష్న అయితే అంటూ ఉండగా, ఏంటి జోష్న, నీకు చెప్పిన గురువుగారు ఎవరో చెప్పు, నేను కలిసి అడుగుతాను అంటూ కార్తీక్ అయితే ఇక జోష్నతో అంటూ ఉండగా, అంత టైం లేదు బావా, ఇదే చివరి క్షణాలు, నువ్వు అడిగి వచ్చేలేపు నా ప్రాణం పోవచ్చు. అందుకని నా మెడలో తాళి కట్టు బావా, నాకు ఆయుష్ పెరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా మమ్మీ వాళ్ళు కోరుకున్నట్టే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఇక అనంగాని, అప్పుడు ఇంతలో సుమిత్ర అయితే, ఒరే కార్తీక్, నా కూతుర్ని కాపాడరా, నా కూతురు మెడలో తాళి కట్టు అంటూ అడుగుతూ ఉండగా, అప్పుడే జోష్న అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు దొరికావు బావా అంటూ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సుమిత్ర అయితే, కట్రా, నా కూతురు మెడలో తాళి కట్టు అంటూ అనంగానే అప్పుడే పారిజాతం అయితే, ఏంటి సుమిత్ర, నీ కూతురు బ్రతకడం కోసం దీప జీవితానికి అన్యాయం చేయమంటావా? ఇప్పుడు కార్తీక్ దాని మెడలో తాళి కడితే దీప జీవితం ఏమైపోను, తను మాత్రం జోష్న మెడలో తాళి కట్టడు. ఏముంది, తను బ్రతకాలంటే తాళి కట్టాలి. ఆ తాళి ఎలాగో పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాము కదా, ఎవరొకరి చేత కట్టించొచ్చులే అంటూ అనంగానే, ఇప్పటికిప్పుడు ఎవరిని తీసుకొస్తారు గ్రాని? బావ అయితే మన మనిషి కాబట్టి ఇబ్బంది ఉండదనే కదా బావని నా మెడలో తాళి కట్టమంటున్నాను అంటూ జోష్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది, కార్తీక్, దాని మెడలో తాళి కట్టరా, ఇంకో తాలిబొట్టు కూడా నా చేతిలోనే ఉంది అంటూ అనంగానే అప్పుడే ఆ మాటకి జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, తాలిబొట్టు మమ్మీ చేతిలో ఉండడం ఏంటి, నేను ఇలా చేస్తానని మమ్మీకి ఎలా తెలుసు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది జోష్న. అదేంటత్తా, తను ఇప్పుడే కదా అడిగింది, మరి నీ చేతిలో తాలిబొట్టు ఉండడం ఏంటి అంటూ కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. అవన్నీ వదిలిపెట్టరా, ముందు నా కోసం వచ్చి తాళి కడతావా కట్టవా అంటూ సుమిత్ర అడుగుతూ ఉండగా, కార్తీక్ అయితే ఏం చెయ్యాలో అర్థం కాదు. వాడు తాళి కట్టడు సుమిత్ర, నువ్వు ఏం చేసుకున్నా సరే అంటూ అనంగానే, చూసావా మమ్మీ, గ్రానికి నా మీద ఎలాంటి జాలి లేదు, దీప దీప అంటుంది అంటూ అనంగానే కార్తీక్ నా మాట వింటాడు, నువ్వు కంగారు పడుకు అంటూ సుమిత్ర అయితే, రా కార్తీక్, తాళి కట్టు అంటూ కార్తీక్నైతే జోష్న దగ్గరికి తీసుకువస్తుంది. అప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితిలో కార్తీక్ అయితే తాళిబొట్టు పట్టుకుని జోష్న వైపు అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడే జోష్న అయితే కార్తీక్ చేతులు రెండు తన మెడపైన ఎట్టుకుని, తాళి కట్టు బావా, కట్టు అంటూ దగ్గరికి అయితే తీసుకుంటుంది. ఇక అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక దశరథకి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు. అప్పుడు ఇక జోష్న అయితే, ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు, నా మెడలో తాళి కట్టు అంటూ ఇక కార్తీక్ చేతులు లాగుతూ ఉండగా ఇక సుమిత్ర అయితే జోష్న చెంప అయితే పగలగొడుతుంది. ఇదే కదా నువ్వు కోరుకున్నది, నేను కార్తీక్ చేత నీ మెడలో బలవంతంగా తాళి కట్టించాలనే కదా నువ్వు కోరుకున్నావు, అందుకే నేను కూడా నీకులాగే నటించాను. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావో. దీపా కార్తిక్ నీ మంచి కోసం నిజ నిజాలు బయట పెట్టకుండా ఇప్పటి వరకు ఆగుతూ వస్తే, నువ్వు మాత్రం నీ స్వార్థంతో దీప జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా? దీప నా కన్న కూతురని నాకు తెలియదు అనుకున్నావా? కానీ కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అంటారు కదా, అందుకనే నిన్ను దూరం చేసుకోలేక ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను. దీప నా కన్న కూతురని నాకెప్పుడో తెలుసు, కానీ నిన్నెందుకు కన్న కూతురులా చూస్తున్నాననుకున్నావు? నీ మీద కూడా ప్రేమ పెంచుకున్నాను కాబట్టి
ఆ బంధం వదిలేసుకోలేక నీ మీద ప్రేమ చూపిస్తున్నాను. నువ్వు ఆ బంధాన్ని కూడా నిలబెట్టుకోలేక దిగజారిపోయావు. ఇక నిన్ను నేను క్షమించలేను. నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యలేను అంటూ సుమిత్ర అయితే ఆఖరి నిమిషంలో జోష్నకు ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఇక దీప తన మనవరాలు కాదని, జోష్నే తన అసలైన మనవరాలని తెలుసుకున్న పారిజాతం అయితే షాక్లో ఉండిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.